వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లగ్నాధిపతి అంటే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి గ్రహమే కుజుడయ్యాడు. ఈ కుజుడు వచ్చి 4వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు శనితో కలిసి ప్రస్తుతం. కాబట్టి ఈ కుజుడు శత్రుకారకుడు అయ్యాడు, అలాగే ఆలోచనకారకుడు అయ్యాడు. తన ఆలోచన ఎప్పుడు కూడా ఈ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం మొండితనంగానే ఉంటుంది. వాళ్ళు అనుకున్నదే చేస్తామని చెప్పి ఉంటారు వీళ్ళు. అంచేత కొన్ని డెవలప్మెంట్ విషయాల్లో ఆగిపోతూ ఉంటారు. వీళ్ళ నేచర్ అంతే వీళ్ళది. ఎవరి మాట వినరు వీళ్ళు. అలా వినకపోవడం వల్ల అలా మెల్లిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు తప్ప డెవలప్మెంట్ ఉండదు. కానీ దృష్టి పెడితే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి శత్రుకారుడైనటువంటి కుజశనులకి పూజ చేస్తూ ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం డెవలప్మెంట్ కావాలంటే సూర్యగ్రహానికి కూడా చేయాలి. సౌర హోమము, అలాగే ఆదిత్య హృదయ పారాయణ, సూర్య నమస్కారాలు, తర్వాత మహాలక్ష్మి హోమం, ఇవి చేయడం ద్వారా ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఇదివరకు 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగం నాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహాలక్ష్మి హోమం, అలాగే సౌర హోమం చేయించండి. తప్పకుండా మీకు ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, మనస్తత్వ రీత్యా కానీ, వివాహ రీత్యా కానీ బాగుంటుంది.